ఇక వివరాల్లోకి వెళ్తే పాత కొత్త కలయికతో ఒక నిర్మాణాత్మకమైన మంచి పనిని అందరూ కలిసి చేద్దామని కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తెలిపారు. కాకినాడ రూరల్ మండలం రమణీపేట గ్రామం ఈశ్వర్ నగర్లో సీనియర్ టీడీపీ నాయకులు కొప్పిశెట్టి అప్పలరాజు నేతృత్వంలో సుమారు 50 మంది కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ కుటుంబాల్లోనికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ, ఇలాంటి సీనియర్ నాయకులు మన పార్టీకి రావడం ద్వారా అభివృద్ధిలో పాలుపంచుకోవడం, సంక్షేమ ఫలాలు అందరికీ అందించడంలో ఆయన కీలకం అవుతారని తెలిపారు. ఈ రోజు నుంచి ఈ 50 మంది వైఎస్ఆర్ కుటుంబ సభ్యులని తెలిపారు. వారికి ఏ కష్టం వచ్చినా ముందు ఉంటామని ఆయన తెలియజేశారు. అనంతరం అప్పలరాజు మాట్లాడుతూ, టీడీపీ పార్టీలో గత 30 సంవత్సరాల నుండి ఒక కార్యకర్తగా ఎంతో పనిచేశారని, కానీ ఎన్డీఏ కూటమిలో జనసేనకి టికెట్ వెళ్లడంతో అక్కడ మాకు ఏ మర్యాద మంచి జరగడం లేదని, మమ్మను గౌరవించే నాదురే లేడని, అందుకే బయటకు రావడం జరిగిందని, కానీ కన్నబాబు లాంటి మంచి మనసున్న మనిషిని ఎక్కడా చూడలేదని, ఎంతో గౌరవంతో ఆప్యాయతతో పలకరించి దగ్గరికి చేర్చుకునే గౌరవంతో మమ్మల్ని ఎంతో ఆదరిస్తున్నారని, అలాంటి వ్యక్తి దగ్గర ఇన్నాళ్లు ఎందుకు లేమని బాధపడుతున్నామని, ఇక నుంచి వైఎస్ఆర్ పార్టీకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం, కన్నబాబు గెలుపు కోసం నేను నా తోటి వారందరూ కలిసి పనిచేస్తామని తెలిపారు. ముందుగా కన్నబాబుకు దుస్సాలువా వేసి పూలదండతో ఘన స్వాగతం పలికారు. ప్రేమ మందిరం చర్చ్ ఫాస్టర్ రెవరెండ్ విలియం, విక్టరీ స్కూల్ అధినేత కె దేవబాబులు కన్నబాబుకు దుస్సాలువా కప్పి పూలదండ వేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకురాలు మాకినాడి శేషకుమారి, గ్రామ కమిటీ అధ్యక్షులు గంజా సత్యబాబు, యూత్ ప్రెసిడెంట్ తర్లంపూడి నాని, సీనియర్ నాయకులు పాలికమూర్తి, మేడ్సెట్ లక్ష్మి, వరలక్ష్మి, ఇసుకుపట్ల లక్ష్మీకుమారి, రాయుడు నాగేశ్వరరావు, గుబ్బల విజయ్, బంగారు రాజేష్, రామిరెడ్డి, శ్రీను, పవన్, నేతల రాంబాబు, శర్మ, ప్రకాష్, రవి, ఎం అప్పారావు, సత్యనారాయణ, కొప్పశెట్టి శివ, మేడ్సెట్టి యేసు, వాసంశెట్టి సత్యవతి, దుర్గమ్మ, లక్ష్మి, పద్మ, మేరీ, ఎన్ ప్రసాద్, అల్లవరపు సూర్యనారాయణ, కాల ప్రసాద్, పోతుల అప్పారావు, ప్రసాద్, రాజు, నామాడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులుగానే చూసుకుంటాం. కొత్త పాత కలయికతో ఒక మంచి నిర్మాణాత్మకమైన పని చేస్తాము. అన్ని రకాలుగా కూడా ప్రజలకు ఉపయోగపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. వాళ్ళ పార్టీలో చేస్తున్న అందరికీ ఒకటే హామీ ఇస్తున్నాం. మనందరం ఒక్కటిగా ముందుకెళ్తాం. మీకు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఎలాంటి సమస్య ఉన్నా నేనున్నాననే ఒక ధైర్యాన్ని నాతో పాటు మా నాయకులు, వేదిక మీద ఉన్న నాయకులందరూ కూడా ఇస్తూ ఉన్నాం. అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఇంతమంది ఇక్కడ జాయిన్ అయినందుకు. రోజు రోజుకి వైఎస్ఆర్ పార్టీ పట్ల, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల నమ్మకం పెరుగుతుంది. ఇంకా ఎన్నికల దగ్గరికి వచ్చే కొద్ది ఉధృతమైన వాతావరణం కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా నేను, ఎంపీగా చలమశెట్టి సునీల్ గారు కాకినాడ ఎంపీగా గెలిచి తీరుతామని నమ్మకంతో పనిచేస్తున్నాం. మీ అందరి రాకతో మరింత బలోపేతమయ్యాం. తప్పకుండా మంచి మెజార్టీతో ఈ స్థానాలు కైవసం చేసుకుంటామని తెలియజేస్తూ అప్పలరాజు గారికి ఒకటే మాటిస్తున్నారు. ఆయన నన్నేం అడగల, ఒకటే అడిగారు. నేను ప్రజలకి మంచి చేయాలని నిరంతరం తిరుగుతూ ఉంటాను. అక్కడే ఇక్కడ ఎవరైనా సమస్యలు చెప్తే ఇమ్మీడియట్గా మీకు చెప్తాను, వాటిని పరిష్కరించండి అని చెప్పారు. అంతే, ఇంకేం అడగలేదు ఆయన. నేను ఒకటే చెప్పాను, మేము కానీ మీరు కానీ మనందరం ఉన్నది కూడా రాజకీయాల్లో ఉన్నది ఏదో పవర్ కోసం, లేకపోతే ఏదో వేరే పనుల కోసం కాదు, గౌరవం కోసం 10 మందికి ఉపయోగపడదాం. ఖచ్చితంగా మీకు అండగా ఉంటామని చెప్పాను. వైఎస్ఆర్ పార్టీ జగన్ పార్టీలో చేస్తూ కన్నబాబు గారు ద్వారా అంట, కన్నబాబు గారు కానీ ఎంతో గౌరవంగా జబ్బే చేసి ఇలాగమ్మా మీకు ఏదైనా చేస్తారు అని ఎంతో బాగా, ఎంతో అభివృద్ధిగా, ఎంతో మంచి మాటలు. ఆ మాటల్లో నిజంగా ఎంత నాకు ఎంత కూల్ అయిపోయిందో. ఇప్పటికి వచ్చి నేను తెలుగుదేశం ఉన్నాను, కానీ ఒక్కళ్ళు కూడా నాతో అలా మాట్లాడదు. చంపే అని తోసి, బయట దోసి, ఈడు దోసి, ఆడు దోసి, ఇది అది ఎన్నో కష్టాలు పడ్డాను. అలాగని పార్టీ వదలలేదు నేను. అలాగని పార్టీ వదలకుండా రెండు గంటారా చెక్కుంటే కాకి అని అలాగే ఎన్నో చుట్టూ సత్వ గారు అన్నారు. రాబోదనుకో నేను అన్న నన్ను సత్వ గారు నేను ఏం చేయను, నేను కాచారు అన్న మాట నేను చెప్తాను. కానీ నిజంగా కన్నబాబు గారు వెళ్తే ఎంత గౌరవించాడంటే జబ్బే చేయట్టుకుని నిజంగా నాకు ఇలాంటి మనుషులు ఇప్పటికి వచ్చి నేను ముందే జారలేదు అనిపించింది. నిజంగా నాకు ఇలాగే చేసి నన్ను చాలా బాగా యూజ్ చేసి పాపం దేవుడి కన్నబాబు గారి దగ్గరికి వచ్చాను. అతని పాదాల దగ్గర నేను ఉంటాను. అతను పార్టీకి బలంగా చేసి నా బీసీ వర్గం కానీ, ఓసీ వర్గం కానీ, ఎస్టీ వర్గం కానీ ప్రతి ఒక్క ఊరు కూడా నాకు ప్రతిదీ కూడా నాకు తెలుసు, ప్రతి ఏరియా కూడా తెలుసు. అందుకని నేను ఎన్ని ఫోన్లు చేస్తారో నాకు తెలియదు. ఎన్ని ఫోన్లు చేసి తల నొప్పి వచ్చేసి భయం అలాగే కన్నబాబు గారు ఉన్నారు ధైర్యం నాకు. అంతే, నాకు ఎవరో ధైర్యం కాదు.